నా ద్వారా ఈ లోకంలో తండ్రి గొప్ప సేవ చేశారు. ఈ సేవనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దయచేసి అందరికీ క్రిస్మస్ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు 6వ డివిజన్లో ఈ ఉడా సంఘం ఏరియాలో ప్రీ క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ వారు ఆహ్వానించడం జరిగింది. దానికి నేను, శ్రీనివాస్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం కార్యకర్తలు, మా సతీమణి నేను రావటం జరిగింది. దీని అంతటికీ యాక్చువల్గా రవి గారు యాక్చువల్గా బాలకృష్ణ ఫ్యాన్స్. రవి గారు యాక్చువల్గా నన్ను ఇన్వైట్ చేసింది ఫస్ట్, తర్వాత ఈ ఏరియా వాళ్ళు ఇన్వైట్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉండే వీళ్ళందరితో కలిసి ప్రీ క్రిస్మస్ ఫంక్షన్లో నేను పాల్గొనటం, వాళ్ళందరితో కలిసి ఆ భగవంతుడిని ప్రార్థించటం. ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ అనేది ప్రపంచంలో అన్ని దేశాలు, ప్రతి దేశంలోనూ యాక్చువల్గా ఈ క్రిస్మస్ ఫెస్టివల్ చేసుకుంటారు. ప్రపంచంలో ఉండే జనాభాలో ఎక్కువ శాతం ఈ క్రిస్మస్ ఫంక్షన్ని చేసుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క ప్రభు మీద ఉండే నమ్మకం, ఏదైనా నమ్మకం మీద జరుగుతుంది. ఆ ప్రభు మీద ఉండే నమ్మకం, వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరటం, ఇవన్నీ కారణంతో యాక్చువల్గా ఈ యొక్క ఫంక్షన్ని ప్రపంచంలో అనేక దేశాలు, అనేక మంది ప్రజలు చేసుకుంటారు. అలాంటి దాంట్లో ఈరోజు నేను యాక్చువల్గా ఈ యొక్క సంఘంలో నేను ఈ ప్రీ క్రిస్మస్లో పాల్గొనడానికి మరొకసారి ఇక్కడున్న ప్రజలందరికీ నేను ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ ప్రభు అందరినీ చల్లగా చూడాలని, ప్రతి ఒక్కరి యొక్క ఆయురారోగ్యాలు బాగుపడాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో జరుపుకునే ఫెస్టివల్ క్రిస్మస్. క్రిస్మస్ని జరుపుకునేంత నెంబర్ ఇంకా వేరేదేది ఉండదు. ఇంతమంది క్రీస్తుని ఫాలో అవుతూ ఆయన యొక్క ఆశీస్సుల్ని కోరుతున్నారు. దాని వెనకాల ఎంతో నమ్మకం ఉంటుంది. ఎప్పుడైనా నమ్మకమే దేనికైనా బేస్. సో ఆ నమ్మకము ఇంతమందిలో ఉండి ముందుకు నడిపిస్తున్న ఆ ప్రభువుకి మన వందనాలు. మీ అందరికీ మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్.